ఈరోజు మనము కొన్ని లక్షణాలు చూసి అవి కారణం ఏంటో చెప్తాను. అందరికి కామన్‌గా ఉండే లక్షణాలు కానీ ఎవరో ఈ ప్రాబ్లమ్ వల్ల అని అనుకోము. హాయ్ అండి. వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్ డాక్టర్ పద్మజ. ఏంటంటే ఏదైనా చిన్న పని చేయగానే త్వరగా అలసిపోవడం, అలాగే నీరసం రావడం ఊరికే. అంటే కారణం ఏముండదు నీరసం. నెక్స్ట్ స్కిన్ పాలిపోయినట్టు యెల్లో టింజ్డ్ అంటే పసుపులా గానీ లేదా పాలిపోయినట్టు గానీ అలా ఉండడం, గుండె దడ, తిమ్మిర్లు అండ్ తర్వాత మూడ్ స్వింగ్స్ అనమాట. అంటే సడన్‌గా కోపం వస్తుంది, సడన్‌గా ఆనందం వస్తుంది. ఎందుకు బాధగా ఉంటామో చెప్పలేము. ఇరిటేషన్, డిప్రెషన్, బాధలోనే ఉంటాము. ఇలాంటివి అన్ని లక్షణాలు లేదా కొన్ని లక్షణాలు దేనివల్ల వస్తాయంటే మనకి విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల వస్తాయి. విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మామూలు బ్లడ్ టెస్ట్‌లో కూడా తెలీదు. ప్రత్యేకించి బ్లడ్ టెస్ట్ విటమిన్ బి12 కోసం చేయించుకుంటే తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ఇది తక్కువ ఉన్నప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ అన్నీ ఇంచుమించు అన్నీ ఉంటాయి. బి12 ఒక్కటి డెఫిషియన్సీ సాధ్యమైన ఉండదు. మిగతా బి6 నెక్స్ట్ విటమిన్ సి కూడా టెస్ట్ చేయించుకుంటే మంచిది. అండ్ తర్వాత ఏ ఫుడ్స్‌లో మనకి బి12 వస్తుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలోంచే విటమిన్స్ రావాలి. ఏ ఫుడ్స్‌లో వస్తదంటే విటమిన్ బి12 ఎక్కువగా శాకాహారం వాటిలో ఉండదండి. ఎక్కువగా మాంసాహారంలోనే ఉంటుంది. చేపలు, చికెను, మటను వీటిలోనే. తర్వాత ఎగ్స్ అని చెప్పి మళ్ళీ యెల్లో తీసేసి తింటే కాదండి. యెల్లోలోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు శాకాహారం వాళ్ళకి అంటే మాంసం తినని వాళ్ళకి ఇది కావాలి అనుకుంటే మాత్రం యోగర్ట్ అంటాం. యోగర్ట్ అంటే పెరుగు కాదండి. యోగర్ట్ అనేది సెపరేట్‌గా తయారు చేస్తారు. అంటే అది ఫర్మెంట్ అయ్యే విధానంలోనే మనం యాడ్ చేసే బ్యాక్టీరియా వేరే ఉంటుంది. సో, యోగర్ట్ బయటే దొరుకుతది అది కూడా. మన ఇంట్లో చేసుకోవడానికి అది కుదరదు. అండ్ తర్వాత ఆల్మండ్ మిల్క్ గానీ, సోయా మిల్క్ గానీ ఇంకివేవీ కాదు మాకు విటమిన్ బి12 కావాలి అనుకుంటే మాత్రం సైనకోబాలమిన్ అని చెప్పి మెడిసిన్ వాడుకోవడమే. వైటమిన్ కాంపౌండ్స్, విటమిన్ బి12 టాబ్లెట్స్ అవి ఒక 3 మంత్స్ పాటు వాడుకుంటే మీకున్న డెఫిషియన్సీని తక్కువను బట్టి వాడుకుంటే అది మీకు క్లియర్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో చాలా మందికి ఉంటుంది. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా దీంతో కలిసి ఉంటుంది. సో, గమనించుకోండి అండ్ అవసరమైన మోతాదుల్లో ఒకసారి వాడుకుంటే మీకు ఇది క్లియర్ అయిపోతుంది. ఈరోజు మన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.